మన ఇంట్లోకి అమ్మవారు రావాలి అన్న, చెడు శక్తి వచ్చినా, పాజిటివ్ ఎనర్జీ వచ్చినా, ఎలాంటి ఎనర్జీ వచ్చినా ఏదైనా సరే మనకు రావాల్సింది గుమ్మం దగ్గర నుంచే మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలు. ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి. రేపే సోమవారం, అత్యంత పవిత్రమైన ఆషాఢ సోమవారం. ఈ సోమవారం రోజున గుమ్మానికి పక్కన ఈ ఒక్క చిన్న వస్తువును పెడితే చాలు. ఇక మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు. ఇక మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. రేపు సోమవారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకు పెడితే చాలు. ఇక డబ్బు అనేది కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది. సోమవారం అనేది ఎంతో పవిత్రమైనది. సోమవారం రోజున ఎవరైతే శివారాధన చేస్తారో వారికి, వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ మంచి ఆకర్షణ అనేది పెరుగుతుంది. ధనాకర్షణ పెరగడం వలన మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తీరిపోయి ఇక డబ్బు మీ ఇంట్లో ఎంత ఖర్చు పెట్టినా సరే మీకు పొదుపు చేసుకోవడానికి అనేక రకాల మార్గాలు మీకు ఎదురవుతాయి. ఆషాఢ మాసంలో వచ్చే సోమవారానికి అత్యంత ఫలితాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇక ఆషాఢ సోమవారం రోజున మర్చిపోకుండా ఈ ఒక్క ఆకును మీ గుమ్మం పక్కన పెట్టండి. ఇక మీరు ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మీకున్న అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇక అన్ని సమస్యలకు దారి దొరుకుతుంది. ఆ పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటారు. చాలా ప్రత్యేకమైన ఈ రోజున శివుణ్ణి పూజించడం చాలా ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. శివారాధన చేస్తూ ఉంటారు. శివ పూజలు చేస్తూ ఉంటారు. శివ స్తోత్రకం చదువుకుంటూ ఉంటారు. ఎన్ని రకాల పూజలు అయినా సరే మనం శివుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించినా చాలు. మనల్ని కరుణించి మనకున్న సమస్యలు అన్నీ తీరడానికి మనకు అనేక రకాల మార్గాలను చూపిస్తాడు. అంతటి శక్తివంతమైన సోమవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందే ఈ చిన్న పరిహారాన్ని మనం వదులుకోకూడదు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మన పూర్తి జాతకమే మారిపోతుంది. మన జీవితంలో ఎలాంటి సమస్యలు అయినా సరే పరిష్కారం అనేది దొరుకుతుంది. సోమవారం రోజున మనం చేసే పరిహారాలు కావచ్చు, పూజలు కావచ్చు, అత్యున్నత ఫలితాలు అనేవి చేకూరుస్తాయి. సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ సోమవారం రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఖచ్చితంగా సోమవారం రోజు చేసే పరిహారాలు పత్రి పువ్వులు పెట్టి పూజ చేసుకోవడం చాలా మంచి ఫలితం అనేది చేకూరుస్తుంది. మరి ఈ సోమవారం రోజున ఏ పరిహారం చేస్తే మనకు ఏం మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆకుతో పరిహారాన్ని ఎలా చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మా ఛానల్ను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి. అత్యంత పవిత్రమైన ఈ సోమవారం రోజున మన ఇంట్లో ఉండే పంచామృతాన్ని తీసుకోవాలి. ముందుగా సోమవారం ఉదయం లేవగానే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని వాకిట్లో మంచిగా ముగ్గులు వేసుకోవాలి. అలా చేసిన తర్వాత చక్కగా తలంటు స్నానం చేసుకొని మన ఇంట్లో ఉండే పెరుగు, పాలు, నెయ్యి, పంచదార వీటిని తీసుకొని కొద్దిగా నెయ్యి వీటిని తీసుకొని పంచామృతంలాగా అన్నీ ఒకే దగ్గర కలుపుకొని మన ఇంట్లో ఉండే చిన్న విగ్రహానికి ఆ పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ఆ తరువాత నీటితో అభిషేకం చేసుకోవాలి. ఆ తరువాత శివలింగానికి గంధం, బొట్టు, కుంకుమ, పసుపు వీటన్నింటినీ సమర్పించి ఒకే ఒక బేల్పత్రి ఆకు, మీకు వీలైతే 11 బేల్పత్రి ఆకులను ఆ స్వామివారికి సమర్పించండి. ఇక ఇలా సోమవారం రోజున శక్తివంతమైన శివయ్య యొక్క అనుగ్రహం కలగాలి, ప్రాప్తించాలి అంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆదరించండి. ఇక మీకు శివయ్య యొక్క అనుగ్రహం కలుగుతుంది. అభిషేకించడం, పూజించడం వలన మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇక మీకున్న ఎలాంటి సమస్యలు అయినా సరే కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మనకి చేతిలో ధనం ఉంటేనే ఏదన్నా పని చేయగలుగుతాం. అలాంటి మీకున్న సమస్యలు అన్నీ దూరం అవ్వడానికి ఈ చిన్న పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది.
సమాజంలో మనకి విలువ గౌరవం కావాలి అంటే మన చేతిలో డబ్బు ఉన్న వారికే విలువ అనేది దొరుకుతుంది. అంతటి గౌరవం మనకి ప్రాప్తించాలి అంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఉండాలి. ఇక అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే మనకు ఉన్న దరిద్రం అంతా దూరం కావాలి అంటే మనం చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండాలి. అప్పుడే మనకున్న ఎలాంటి సమస్యలు అయినా కానీ దూరం అయిపోతాయి. సోమవారం రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా సరే మనకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది. సోమవారం రోజున శివుణ్ణి పూజిస్తూ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వలన మీకు అత్యంత శక్తి అనేది లభిస్తుంది. ఆ శక్తి మీకు డబ్బు ఆకర్షించడానికి మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీకు అనేక రకాల శక్తులు అనేవి కలుగుతాయి. మీకు మీ కుటుంబంలో ఉన్న వారికి స్వామివారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. సోమవారం చేసే పరిహారాలు అనేవి అన్నీ కలిసి మనం చేసే పూజల యొక్క ఫలితం అనేది ప్రత్యేకమైన ఫలితం అనేది ప్రాప్తిస్తుంది. సోమవారం అత్యంత పవిత్రమైన రోజు కనుక సోమవారం రోజున మనం పరమేశ్వరుణ్ణి పూజించి ఆ తరువాత గుమ్మం పక్కన ఈ యొక్క ఆకును పెట్టాలి. ఈ ఆకును పెట్టడం వలన మనకు మన చుట్టూ ఉన్న అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. మనకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి. మనకున్న గ్రహదోషాలు అనేక రకాల సమస్యలైనా కూడా మనకి తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత, గ్రహాలలో ఏదైనా దోషం ఉన్నది కూడా మనకి ఈ పరిహారం వలన మనకి ఆ గ్రహాల అనుకూలత అనేది మనకు ఏర్పడుతుంది. గ్రహాలు అనేవి చాలా మంచి ఫలితం అనేది ఇస్తాయి. ముఖ్యంగా దైవానుగ్రహం ఉంటే చాలు, మనకు ఏ కష్టం కూడా ఉండదు. ముఖ్యంగా మనం ఏది చేసినా సరే మనకి అంతా కలిసి వస్తుంది. కానీ కొంతమందికి ఎంత కష్టపడ్డా సరే, ఎంత పని చేసినా సరే వారికి కలిసి అనేది రాదు. ఎందుకంటే వారికి వారి గ్రహాల అనుకూలత లేకపోవడం. మనకి మన గ్రహాల అనుకూలత కలగాలి అన్నా కూడా ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆర్థిక కష్టాల నుండి విముక్తి పొందాలి అనుకునే వారికి, ఆర్థికంగా బాగుండాలి అనుకునే వారికి, మన జీవితంలో ఉండే కష్టాలు అన్నీ తొలగిపోవాలి, మనకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉండాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం వల్ల మీకు ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి ప్రాధాన్యత అనేది కలిగి ఉంది. గుమ్మం దగ్గర, ఎంతో పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే చాలు మీకు అంత మంచి ఫలితం అనేది లభిస్తుంది. గుమ్మం దగ్గర చేసే పరిహారానికి మనకి ఖచ్చితంగా 100% మనకి మంచి ఫలితం అనేది కలుగుతుంది. మన ఇంట్లోకి అమ్మవారు రావాలి అన్నా, చెడు శక్తి వచ్చినా, పాజిటివ్ ఎనర్జీ వచ్చినా, ఎలాంటి ఎనర్జీ వచ్చినా, ఏదైనా సరే మనకు రావాల్సింది గుమ్మం దగ్గర నుంచే మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలు, ఇక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి. అలాగే సింహద్వారాన్ని మనం ప్రతిరోజు గంధం, ముగ్గు, పసుపు, కుంకుమ పెట్టి, పువ్వులు పెట్టి ప్రతిరోజు పూజ చేసుకోవాలి. ఎందుకంటే సింహద్వారం అంటేనే మన ఇంటికి ప్రాధాన్యత వహించేది సింహద్వారం. ఆ సింహద్వారాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఇంటి లోపలికి అంత మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది. ఈరోజు మరి ఈ పరిహారం, ఈ ఆకుతో చేసే పరిహారం చేయడం వలన మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే, మీకు మీ ఇంట్లో వారికి ఎలాంటి ధనప్రాప్తి, అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా అన్ని రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరికీ ఈ పరిహారం వలన మీకు చక్కటి పరిష్కారాలు అనేవి లభిస్తాయి. మరి ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి సోమవారం రోజున ఈ ఆకుతో ఈ పరిహారం చేయడం వలన మనకి సంపద అనేది పెరుగుతుంది, మన ఐశ్వర్యాన్ని పెంచుతుంది, ఆర్థిక కష్టాలను కూడా మన నుండి తొలగిస్తుంది. ముఖ్యంగా సోమవారం రోజున గుమ్మం పక్కన ఒక తమలపాకును పెట్టండి. గుమ్మం పక్కన తమలపాకుని పెట్టిన తరువాత ఆ తమలపాకు పైన 5 యాలకులను పెట్టండి. 5 యాలకులను పెట్టిన తరువాత లక్ష్మీదేవికి సమర్పించాలి. అలానే ఈ యొక్క తమలపాకును సోమవారం రోజున ఏ సమయంలో అంటే ఉదయం అయితే
ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. సాయంత్రం అయితే రాత్రి 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇక ఈ పరిహారం కోసం ఏదైనా ఒక తమలపాకును తీసుకొని 5 యాలకులను అందులో వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని పాలను అందులో చల్లాలి. ఆ తరువాత అందులో ఒక పుష్పాన్ని పెట్టి గుమ్మం పక్కన రాత్రి సమయంలో పెట్టాలి. ఈ పరిహారం చేసే సమయంలో గుమ్మం దగ్గర చాలా పరిశుభ్రంగా ఉండాలి. నీట్గా అలంకరించి గుమ్మాన్ని ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయడం వలన మీకు ఖచ్చితంగా 100% మంచి ఫలితం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో వారికి మీకున్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి. ఇక మీకు మీ ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు అయినా సరే మీ దరిదాపుల్లో కూడా రావు. మీరు చేపట్టే పనుల్లో విజయం మీదే అవుతుంది. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం మీదే అవుతుంది. అత్యంత పవిత్రమైన ఈ సోమవారం రోజున ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా శివారాధన చేస్తూ శివనామస్మరణ చేసుకుంటూ చేయండి. ఖచ్చితంగా ఫలితం మీదే అవుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.